ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నత నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధిగు దేవుని కృపా వర్షం మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా నింపి ఆశీర్వదించును గాక. గడిచిన దినాలన్నిటిలో కాపాడి మరొక శుక్రవారం ఉదయకాలం ఆయన సన్నిధిలో ప్రార్థించే, ఆయన్ని ప్రస్తుతించే, ఆయన్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మన ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరినీ ప్రభు పేరిట అభినందిస్తున్నాను. దేవుడు మీ ఆసక్తిని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పరమగీత గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం 2వ లైన్ చదువుకుందాం. పరమగీతము పాత నిబంధన 563వ పేజీ 2వ అధ్యాయము మొదటి వచనం 2వ లైన్. వచనం మొత్తం చదువుతాను, చూడండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియురాలు తనను గూర్చి తాను సాక్ష్యమిస్తున్న శ్రేష్టమైన మాట ఇది. తనను పద్మముతోనూ పుష్పముతోనూ పోల్చుకుంటుంది. షారోను పొలములో పూయి పుష్పము వంటిది. షారోను అనగా ఖచ్చితంగా మూల భాషలో ఎడారి, నిరుపయోగమైన స్థలము. ఇది భావన. అయితే ఎడారిలో పూయి పుష్పము వంటిది అనే భావన మొదటి భావన. అందులోంచి కొన్ని తలంపులు గత దినాల్లో ధ్యానం చేసుకున్నాం. పోయిన ఆదివారము లోయలలో పుట్టు పద్మమి వంటి దానను అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోయలు అనే మాట ప్రారంభించుకున్నాం కదా. పర్వతాలు దేవుని గురించి మాట్లాడతాయి. దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వివరాలు మనకు తెలియజేస్తాయి పర్వతాలు. నలుబది పర్వత శిఖరములు అని గొప్ప గొప్ప అనుభవాలు దైవజనుడు ఒక పుస్తకంగా వ్రాశారు. ఇక రెండవది మనం ధ్యానం చేస్తున్న లోయలు. ఈ లోయలు అనే అనుభవము దేవునితో మాట్లాడే అనుభవము అని దైవజనులు అన్నారు. లోయలు భక్తులు దేవునితో మాట్లాడే అనుభవాలు అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో 7 రకాల లోయల గురించి మనం ధ్యానించవచ్చు. ఈ 7 రకాల లోయలు ఏమిటి? వరుసగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన వారము ఆదివారము ఒక లోయల గురించి ధ్యానం చేస్తాం. అది మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. 7 లోయలు ఏమిటి? పేర్లు మాత్రం చెప్తాను, వివరాలు ఒక్కొక్క రోజు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. 1 ఆకోరు లోయ, యెహోషువ గ్రంథం. 2 ఏలా లోయ, మొదటి సమూయేలు గ్రంథం. 3 రెఫాయిము లోయ, 2 సమూయేలు గ్రంథం. 4 బెరాకా లోయ,
2 దినవృత్తాంతముల గ్రంథం, 5 షావే అను రాజు లోయ ఆదికాండ గ్రంథం, 6 బెరాకా లోయ కీర్తనల గ్రంథం, బాకాలోయ కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. ఆఖరిగా పనివారి లోయ ఇది నెహెమ్యా గ్రంథంలో ఉంది. వీటన్నిటికంటే అధికమైన గొప్ప భావంతో కూడిన మాట సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఉన్న ఎష్కోలు లోయ. ఇలాగూ 7 లోయలు 7 భక్తుల దేవునితో ఉన్న అనుభవాల గురించి చెప్తాయి. గడిచిన ఆదివారం మనం బెరాకా లోయను గురించి మనం చెప్పుకున్నాం. బెరాకా అనగా స్తుతి లేదా ఆశీర్వాదము అని అనుకున్నాం. వారు తమ కష్టంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు తమకు చెప్పిన విధంగా చేసి తాము యుద్ధం చేయకుండానే యెహోవా చేత హతము చేయబడిన తమ శత్రువులను 3 దినాలు దోపుడు సొమ్ముగా దోచుకొని శత్రువుల మీద జయమిచ్చి దోపుడు సొమ్ము ఇచ్చినటువంటి దేవునిని స్తుతిస్తూ వారు కూడుకున్న లోయ, ఆ స్థలం పేరు బెరాకా లోయ అనగా స్తుతి లేదా ఆశీర్వాదపు లోయ అని గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజు ఆకోరు లోయను గురించి కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. ఆకోరు లోయ. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నామా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకు ఆకోరు లోయ అని పేరు. విన్నారు కదూ? ఆకోరు లోయ. ఆకోరు అనే మాటకు 2 అర్థాలు వస్తాయి. మొదటిగా ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో ఆకోరు లోయ అనే దగ్గర ఒక సంఖ్య వేసింది, 1వ నంబర్. ఫుట్నోట్లో ఏముంది? బాధలోయ అని. గమనించారు కదూ? బాధలోయ. మరొక చోట దీని గురించి మనం చదువుతాం కదూ, హోషే గ్రంథం. చూడండి, హోషే పుస్తకంలో మనం ఇలా చదువుతాం. హోషే పుస్తకం 2వ అధ్యాయం. హోషే గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం అండి. హోషే గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ అర్థమేంటి? శ్రమగల. ఆకోరు అంటే శ్రమగల లోయ. 2 అర్థాలు వస్తున్నాయి. ఆకోరు లోయ అంటే మొదటిది బాధలోయ. బాధను
తెచ్చిపెట్టిన లేదా బాధ అనుభవించు స్థలము అనే భావన. రెండవది శ్రమగల లోయ. శ్రమల లోయ అని కూడా పెద్దలు రాస్తూ ఉంటారు. కాబట్టి బాధలోయ, శ్రమగల లోయ. ఈ యొక్క ఆకోరు లోయ అనుభవము ఏమిటి? ఇందులో ఉన్న విషయాలు ఏమిటి? ధ్యానం చేద్దామా? రండి. మీ ఎదుట యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని బైబిల్ తెరచి మీ ముందు ఉంచుకోండి. పాత నిబంధన 181వ పేజీ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని తెరచి మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అనగా, చూడండి మొదటి వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరకు ముని మనవడునో, జబ్ది మనముడునో, కర్మి కుమారుడును అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. విన్నారు కదూ? ఇక్కడ ఒక వ్యక్తి అన్నాను కదూ. ఆ వ్యక్తి పేరేమి? ఆ వ్యక్తి పేరు ఆకాను. ఆకోరు లోయ అందు ఆకానును మనం చూస్తాం. ఈ ఆకాను జరకు ముని మనవడు, జబ్ది మనవడు, కర్మి కుమారుడు. వినరు కదూ? జరహు అనగా మొలకెత్తుట లేదా మొలుచుట లేదా ప్రారంభమైన అని అర్థం వస్తుంది. జబ్ది అనగా దేవుని దానము అని అర్థం వస్తుంది. కర్మేలు అంటే ఇక్కడ కర్మి అనే పేరు చదువుతున్నాం. కర్మేలు అనగా ఫలించుట లేదా ఫలము ఇచ్చుట, తెచ్చుట అని అర్థాలు వస్తాయి. ఇక్కడ కర్మి అంటే ఫలితము అని అర్థం వస్తుంది. ఇక ఆఖరి మాట ఆకాను అనగా ఇబ్బంది, బాధపరుచువాడు అని అర్థాలు వస్తాయి. గమనించారు కదూ? ఈ ఆకోరు లోయ అనుభవము ఏమిటి అనగా 6వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు మోషే వారిని నడిపించారు. మోషే దేవుని చేత పిలువబడ్డ తరువాత యెహోషువ వారికి నాయకుడు అయ్యాడు. యెహోషువ నాయకుడు అయిన తరువాత కానాను దేశమును జయించి వారికి పంచిపెట్టే బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆయన వారికి ఆ దేశమును పంచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు యెరికో పట్టణము వారికి ఎదురైంది. యెరికో పట్టణము గొప్ప ప్రాకారములు గలి పట్టణం. ఆ పట్టణాన్ని జయించడానికి ఆ ప్రాకారములు పడగొడితే తప్ప దాన్ని జయించలేదు. అటువంటి పట్టణము ఎలా జయించాలి అంటూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక పద్ధతి చెప్పారు. 7 దినాలు యుద్ధమునకు సిద్ధపడి యాజకులు తమ బూరలు, తాళములు చేతపుచ్చుకొని, లేవీయులు మందసాన్ని భుజాన పెట్టుకొని, సైనికులు తమ సైన్యాన్ని సిద్ధపరచుకొని, ఇశ్రాయేలీయులు వెనుక భాగమున ప్రభువును స్తుతిస్తూ
7 దినాలు యెరికో పట్టణాన్ని జయ జయ ధ్వనులతో దేవునిని స్తుతిస్తూ చుట్టి రావాలి అని చెప్పారు. 7వ దినాన్న వారు స్తుతిస్తూ ఉండగా యెరికో గోడలు కూలిపోయాయి. ఆ తరువాత యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. ఈ యెరికో పట్టణాన్ని పట్టుకున్న తరువాత ఆ యెరికో పట్టణాన్ని జయించిన తరువాత జరిగింది ఏంటంటే, యెహోషువ ఆ పట్టణాన్ని శపించినట్లుగా మనం చూస్తాం. రండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం అండి 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఏమన్నారండి? ఈ పట్టణము ఇందులో ఉన్న యావత్తు కూడా దేవుని చేత శపించబడింది అన్నారు. 18వ వచనం మరలా, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వినరు కదూ? 17వ వచనం, ఈ పట్టణములో ఉన్న యావత్తు శపించబడింది అని చెప్పారు. 18వ వచనంలో శపింపబడినది ఆ పట్టణములో ఉన్నది కొంచెమైనా సరే మీరు ముట్టకూడదు. అలా ముట్టిన ఎడల లేదా తీసుకున్న ఎడల ఇశ్రాయేలు పాళెమునకు మీరు శాపము తెచ్చిన వారు అవుతారు అని చెప్తూ వచ్చారు. ఇంకో మాట 26వ వచనం, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకునునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. విన్నారు కదూ? ఆ పట్టణములో ఒకటి, ఆ పట్టణము శపించబడింది, అందులో ఉన్నదంతా కూడా. 2, ఆ పట్టణములో ఉన్నది ఏదీ ముట్టకూడదు. ముడితే శాపగ్రస్తులవుతారు, పాళెమంతటిని శాపాన్ని తీసుకొస్తారు. ఒకవేళ ఆ పట్టణాన్ని తిరిగి కట్టించాలని చూస్తే వారి బిడ్డలు చనిపోతారు. చదవబడిన 3 వచనాల్లో సుస్పష్టంగా 26వ వచనంలో యెహోషువ జనుల చేత శపథం చేయించారట. ఈ పట్టణము శపించబడింది, ఈ పట్టణములో ఉన్నదంతా శపించబడింది, ఈ శపించబడినది ఏది ముట్టకూడదు. ముడితే కుటుంబాలన్నీ శపితమవుతాయి. దానిని ఏదైనా కదిలిస్తే అందరూ చనిపోతారు. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని వారికి చెప్తూ వచ్చారు. వారి చేత శపథము కూడా చేయించారు. గమనిస్తున్నారు కదూ? అలాగైతే అలా చేసిన తరువాత ప్రియులారా, ఆ పట్టణమును గూర్చి సవివరంగా యెహోషువ చెప్పిన తరువాత ఇప్పుడు ఆకోరు లోయ అనుభవము ఎందుకు వచ్చింది అనగా, ప్రియులారా, ఆకోరు లోయ అనుభవం రావడానికి మూల కారణాలు కొన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తాను. అవేంటి అంటే, యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన పిదప హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళతారు. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణం మీద గెలవలేక
36 మంది వీరులైన ఇశ్రాయేలీలు చనిపోతారు. 7వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళగా హాయి వారి ఎదుట నిలవలేక 36 మంది మనుషులు లేదా వీరులు ఇశ్రాయేలీలు చనిపోతారు. అది చూసిన ఇశ్రాయేలీల గుండెలు కరిగిపోతాయి, భయపడతారు. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే, హాయి వారు చాలా కొద్ది మంది ఉన్నారు. హాయి వారు చాలా కొద్ది మంది ఉన్నారు. చాలా చిన్న పురము, కొద్ది మంది ఉన్న ఆ పట్టణాన్ని గెలవలేక ఇశ్రాయేలీలు హతమయ్యారు అంటే కారణమేమిటి అని చాలా చింతించాడు యెహోషువ. చింతించిన తరువాత దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. 7వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే 7వ అధ్యాయం 7వ వచనం నుండి అతడు ఏడ్చి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన సమాధానం గమనించారా? రండి 10వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగి, శాపగ్రస్తులని వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. స్పష్టంగా చెప్పారు దేవుడు. విన్నారు కదా? ఎందుకు వారు ఓడిపోయారు అంటే ముందు చెప్పారు కదా, దేవుడు ప్రేరేపితముగా పరిశుద్ధాత్మ నింపుదలతో యెహోషువ ఇశ్రాయేలు చేత వాగ్దానం కూడా చేయించారు. ఆ పట్టణంలో ముట్టుకోకూడదు, ఆ పట్టణంలోది ఏది తీసుకోకూడదు, అలా తీసుకుంటే చనిపోతారు అని చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ శపించబడిన ఆ పట్టణములోని కొంత తీసుకున్నారు. దేవుడే చెప్పారు. వారి సామానంలో దాచుకున్నారు. కనుక శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక చనిపోయారు అన్నారు. ఎవరు చేశారు ఆ పని? అందరినీ బ్రతిమలాడుతున్నాడు యెహోషువ. ఎవరో చెప్పండి. దేవుడు చెప్పారు, ఎవరు చెప్పండి, ఎవరు మీరు ఎవరు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటే ఎవరు చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడకపోయేటప్పటికీ తిరిగి అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఈ దుష్కార్యము ఎవరు చేశారో మీరే చెప్పండి అని దేవుణ్ణి అడిగాడు యెహోషువ. యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలు 12 గోత్రాలని నిలబెట్టి దేవుని దగ్గర అడిగినప్పుడు ఏమైందట? యూదా గోత్రము పట్టబడింది. అందులో జరహీ వంశము పట్టబడింది. జబ్ది కుటుంబము పట్టబడింది. కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఇలా పట్టబడిన తరువాత యెహోషువ అడుగుతున్నాడు, నా కుమారుడా ఎందుకు ఇలా చేశావు? నేను నీకు ముందుగానే చెప్పాను కదా. గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. ఆకోరు లోయ అనుభవానికి, ఆకోరు లోయ అంటే 2 మాటలు అనుకున్నాం. ఒకటి బాధలోయ, 2 శ్రమగల లోయ. ప్రియా స్నేహితుడా, సోదరి, దేవుని బిడ్డల కుటుంబాల్లో ఆకోరు లోయ అనుభవాలు వస్తాయి.
నేను మరలా చెప్తున్నాను, ఆకోరు లోయ అంటే బాధలు కలుగుతాయి. రెండవది, ఆకోరు లోయ అంటే విస్తారమైన శ్రమలు వస్తాయి. తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, మొదటి మాట, వారు దైవజనుడైన యెహోషువ మాటను ఆకాను లక్ష్య పెట్టలేదు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రతి ఉదయకాలం దేవుని వాక్యం మీకు వినబడుతుంది. ప్రతి ఉదయకాలం ఆయా కోణాల్లో, ఆయా పద్ధతుల్లో, ఆయా వాక్య భాగాలను తీసుకొని అన్ని విషయాలను గురించి సవిస్తరంగా దేవుని వాక్యము మీతో మాట్లాడుతూ ఉంది. నీ కుటుంబాన్ని ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీ జీవితాన్ని ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దేవుని కొరకు నీవు ఎలా సిద్ధపడాలి, సవిస్తరంగా దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఏమండి, కొంతమంది ఫోన్లో వాక్యం వినబడుతున్నప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అందుకే డిస్టర్బ్ చేయవాకండి అంటుంటాడు పెద్దయ్య గారు. ఎందుకు వింటుంటారంటే, ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారంటే, ఇవన్నీ విన్నవే. ఎన్ని సంవత్సరాల నుంచో వింటున్నాం. విక్టర్ గారి నాన్నగారు చెప్పారు, విక్టర్ గారి అమ్మగారు చెప్పింది, ఇప్పుడు విక్టర్ గారు చెప్తున్నాడు. వాళ్ళందరూ చెప్పిందే ఈయన చెప్తున్నాడు. ఇదేం కొత్త ఏం కాదు, ఇది అలవాటు అయింది. వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. దర్శాలు ఫోన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా ఇష్టం లేనప్పుడు. ఎందుకని అంటే, ఉదయాన్నే లేచి కాసేపు దేవుని సన్నిధిలో ఉండటం అనేది అదొక అలవాటు అయిపోయింది. అలా చేయటం వల్ల దీవెన వస్తుంది. అందుకని కాసేపు వాళ్ళు వాక్యం చెప్పినంతసేపు ఏదో మాట్లాడుకుంటానో, పని చేసుకుంటానో, 2 మాటలు విని వాళ్ళు ఆమెనని చెప్పినప్పుడు ఆమెనని చెప్పి అయిపోతే, అమ్మయ్య ఈ పూట కాసేపు దేవుని మన సన్నిధిలో ఉన్నామని చాలులే కదండి. నిర్లక్ష్య పెడుతున్నవా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతుంది? నువ్వెంత శ్రద్ధగా ఉండాలి. ఎరుకో అనగా లోకం. ఎరుకో అనగా లోకం అండి. ఏమండి, ఎరుకో అనగా శాపగ్రస్తం. శాపగ్రస్తమైన దాంట్లో నువ్వు ముట్టకూడదు. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం. లోకులతో, లోకస్తులతో విద్యోడుగా ఉండకుడి వాక్యము నీతో మాట్లాడటం లేదా? మరి నీ బిడ్డలు లోకులతో సావాసంగా ఉంటున్నప్పుడు నీవు వారిని వారిస్తున్నావా? నీవు ఈ లోక స్నేహంతో జీవిస్తున్నావా? లోకం నిన్ను మోసగిస్తుంది సుమా. రెండవది, అతడు ఒకటి దేవుని వాక్యాన్ని అనగా యెహోషువ మాటలను, దైవజనుల మాటలను నిర్లక్ష్యం చేశాడు. రెండవది, దోపుడు సొమ్మును చూచాడు. ఏమండి, చూచాడు. చూపులు చాలా ఉన్నాయి, కానీ కీడు తెచ్చే చూపులు కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఒకడు స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లే అని ప్రభు చెప్పారు. నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ బిడ్డల చూపులు ఎలా ఉన్నాయి? యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలు మెడ వంచి వార చూపులు చూస్తున్నారట. ఏం చూపులు చూస్తున్నారండి? వార చూపులు చూస్తున్నారట. విచిత్రమైన చూపులు, అనేకులను ఆకర్షించే చూపులని. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం.
దావీదు వైపు సౌలు విషపు చూశాడట. ఏమండి, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనం. లోతు వెనుతిరిగి చూసిందట. లోతు భార్య కదండి. మోహపు చూపు చూసిన వాడు విచార పాపంలో పడిపోతాడు. వారి చూపులతో ఇశ్రాయేలు కుమార్తెలు లోకస్తులతో కలిసిపోయారు. విషపు చూపుతో దేవుని బిడ్డైనటువంటి సౌలు నరహంతకుని యొక్క స్వరూపాన్ని ఎత్తాడు. తన ప్రాణాన్ని తానే పోగొట్టుకున్నాడు. వెనుక చూపు చూసిన లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే యోబు అన్నాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, కన్యనుకును ఇకను చూడను అని. దేవుని బిడ్డలమైన మనము మన కన్నులతో ఏం చూస్తున్నాం? ఆకాను వాటినే చూస్తున్నాడు. మిగిలిన వాళ్ళంతా యుద్ధం చేసి జయించే పనిలో ఉంటే వాటినే చూస్తున్నాడండి. 119వ కీర్తన 37వ వచనంలో కూడా దావీదు అన్నాడు, ప్రభువా నీకు అయిష్టమైన దాన్ని చూడకుండా నా కన్నులను తిప్పివేయము అన్నాడు. మనం అలా ప్రార్థిద్దామా? మూడవది, చూశాడు, చూసిన దాన్ని ఆశించడు. ఏమండి, ఈ మాటలు యెహోషువ గ్రంథంలోనే ఉన్నాయి. అతనే చెప్పాడు. ఎవరండి? ఆకాను చెప్పాడు. నేను దోపుడు సొమ్ములో 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి చీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి తిని వాటిని ఆశించి తిని. ఏం చేసాడట? చూశాడు. ఏమండి, యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు రాజు పట్టపగలు పనికి మాలి యుద్ధానికి వెళ్లకుండా సైన్యాన్ని పంపించి తిని పండుకున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. పగటి నిద్ర పని చేయదు. పడుకుని నిద్రపోయి సాయంకాలమున లేచి చూడరాని దృశ్యం చూశాడు. చూసి ఏం చేశాడండి? తన పనివాణ్ణి పిలిచి ఆమె వివరాలు కనుక్కొని ఆమె మీద ఆశపడ్డాడు. ఏమండి, ఆశ ఉండడం మంచిదే, కానీ అది పాపపు ఆశ కాకూడదు, దోషపూరితమైన ఆశ కాకూడదు అని అతడు చూచాడు. 1 నిర్లక్ష్యపరిచాడు, 2 చూచాడు, 3 ఆశించాడు. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అనే దురాశపడ్డాడు. దావీదు దురాశపడి తన పొరుగు అని భార్య మీద ఆశపడి తన కుటుంబాన్ని కుతిక మీద కత్తి తెచ్చిపెట్టుకున్నాడు కదా. స్నేహితుడా, ఈ లోక స్నేహము దేవునికి దృష్టికి వైరం అని తెలుస్తుందా? ఎంత వాక్యం వింటున్నావు? మార్చుకుంటున్నావా? ఇక 4వ మాట, అతడు నిర్లక్ష్యపెట్టాడు, చూచాడు, ఆశపడ్డాడు. ఆశపడి అయ్యో యెహోషువ గారు వద్దన్నాడు, నాకు ఈ ఆశ ఎందుకు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను అనుకోలేదు. ఏం చేశాడండి? ఆ దోపుడు సొమ్మును తీసుకున్నాడు. ఏమండి, ఆ దోపుడు సొమ్మును ఏం చేసుకున్నారట? తీసుకున్నట్ట. బా, ఆశపడ్డాడు, నాకు కావాలి అనుకొని తీసుకున్నట్ట కదండి.
హబక్కూకు గ్రంథం చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాను. తనది కాని దాని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచునో అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఇతుదురు గదా. ఏమన్నాడు? తనది కాని దాన్ని ఆక్రమించుకుని అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తన పొరుగు వాని భార్యను ఆశపడ్డాడు, తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆమె ఏం చేశాడండి? గర్భవతిని చేశాడు దావీదు. ఫలితంగా ఏమైందండి? ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె భర్తను చంపించి తన తప్పును మాపుకోవాలని ప్రయత్నం చేశాడు. అందుకు ఏమేమి ప్రయత్నాలు చేశాడో మనకందరికీ తెలుసు. ఆ గర్భం తన వల్ల కాదు, భర్త వల్లనే వచ్చిందని అనిపించుకోవాలనుకున్నాడు. ఆ తరువాత విషయము ఎదురు తిరిగేటప్పటికి అతన్ని నిలువున చంపించి. ఎంత ఘోరం ప్రియ స్నేహితుడా, సోదరు. ఆ తరువాత దావీదు కుటుంబం ఆకోరు లోయ అనుభవాన్ని చూసింది. ఈ పూట వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబంలో ఆకోరు లోయ అనుభవము, నీ పరిచర్యలో ఆకోరు లోయ అనుభవము, నీ సంఘంలో ఆకోరు లోయ అనుభవాన్ని చూస్తున్నావేమో. జాగ్రత్త. చూశాడు, ఆశపడ్డాడు, తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడండి? దాన్ని దాచుకున్నాడు. అంటున్నాడు ఆయన, నేను చూశాను, ఆశపడ్డాను, తెచ్చుకున్నా, ఎదుగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి అని యెహోషువతో చెప్తూ ఉన్నాడు. విన్నదా? తెచ్చుకొని ఎక్కడ తెచ్చి దాచిపెట్టుకున్నాడంటండి? గుడారములోనే తెచ్చి పెట్టుకున్నాడు. వాక్యంలో ఉంది, యోబు గ్రంథంలో, నీ గుడారములో నుండి దుర్మార్గత తీసివేసిన యెడల నీవు అభివృద్ధి పొందుదువు, ఆశీర్వదించబడదు. గుడారంలో ఏముంది? గుడారంలో ఏముంది అంటే, గుడారంలో పాపము, శాపగ్రస్తమైంది ఉంది కదండి. కాబట్టి చూశాడు, ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు, ఇప్పుడు దాచుకున్నాడు. వాక్యంలో ఉంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. ఏమండి? ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. చివరికి దేవుడు పట్టిస్తే గాని బయటకు రాలేదు. దేవుడు పట్టించినప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయన అప్పుడైనా కానీ పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడా? కొంతమంది అంటారు, ఈ 21వ వచనంలో అతను ఒప్పుకున్నాడు కదండి అంటారు. నిజంగా పశ్చాత్తాపం కలిగిన వాడైతే నేను తప్పు చేశాను అని క్షమాపణ కోరుకోవాలి. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేస్తాడు అని ఉంది. కానీ ఈయన ఒప్పుకోలు 2 తప్పిదాలు. ఒకటి, అది పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలు కాదు. రెండవది ఏమండి, అతడు క్షమాపణ కోరుకోలేదు. ఏం చేశాడండి? శాపగ్రస్తమైంది, దాచుకున్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో ఏమండి, మీరు శాపగ్రస్తమైందేది ముట్టవద్దు అని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ప్రభువారు అన్నారు,
శాపగ్రస్తమైన వారలారా అని పిలిచారు. అంటే పాపికి క్షమాపణ ఉంది పాపం ఒప్పుకుంటే, కానీ శాపగ్రస్తమైన వారికి తీర్పు ఉంది. శాపగ్రస్తమైంది ఈ లోకం. ఈ లోక స్నేహం చేస్తూ, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ బ్రతికే వారికి ఎప్పటికీ తీర్పేస్తుమా? వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరు, ఆఖరిగా ఆకాను చేసిన తప్పు అతను ఒక్కడితో పోలేదు. బాబు అమ్మ గమనించారా? అతను ఒక్కడితో పోలేదు. ఏమైంది? చదువుదాం వాక్యంలో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25, 26 వచనాలు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరు. వారిని రాళ్లతో కొట్టిన తరువాత వినరా, వానిని, రెండో మాట ఏముంది? వారిని అంది. అంటే అతనికి, అతని కుటుంబం మొత్తానికి కదండి. ఈ సందర్భంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గెహాజీ దోపుడు సొమ్ము ఆశించాడు. దైవజనుడు అన్నాడు, ధనం సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? అతడు పోగొట్టుకున్న కుష్టు నీకును నీ ఇంటికి వచ్చును అన్నాడు గెహాజీతో. తప్పు చేసింది ఎవరు? గెహాజీ. కానీ కుష్టి ఎంతమందికి వచ్చిందండి? కుటుంబం అంతటికి వచ్చింది. తప్పు చేసింది ఆకాను, కానీ బాధ ఎంతమందికి వచ్చిందండి? కుటుంబం అంతటికి వచ్చింది. బంధువులందరికీ, ఇతరులందరికీ వచ్చింది. మొత్తం కుప్పగా వేయబడ్డారు. ప్రియ స్నేహితుడా, సోదరు, పులిసినది కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును అని వాక్యం. అలాగైతే ఆకోరు లోయ అనుభవము అనుభవిస్తున్న ప్రియ స్నేహితుడా, సోదరు, ఎంతో కాలం నుంచి వాక్యం వింటూ కూడా ఆకాన్లాక నిర్లక్ష్యపరిచి మౌనంగా ఉండి, బాధ కలుగుతుంది, దేవుడు బాధపరిచాడు అని దేవుని మీద నిందలు పెట్టే విధంగా ప్రవర్తించవద్దు. ఒక్కసారి పరిశీలించుకో. దేవుడు దయగలవాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో 2వ వచనము, 8వ వచనము, 9వ వచనం మనం చదివితే ఏముందండి? ప్రభువా, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నాలో నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉందేమో, నా కుటుంబంలో నీకు ఆయాసకరమైంది. ఎందుకంటే దావీదు కుటుంబము చెల్లాచెదురైంది. అతని బిడ్డలు అస్తవ్యస్తమైపోయారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, వారి పాపము వారిని పట్టుకుంది. కాబట్టి ఈ పూట వాక్యం వింటున్న నీవు, ప్రియ స్నేహితుల సోదరి, వాక్యం వింటున్న నీవు ఆకోరు లోయ అనుభవంలో ఉన్నావా? నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ కుటుంబాన్ని వెంటనే కాపాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇప్పుడే మోకరించి నీ కుటుంబం కొరకు ప్రార్థించు. ప్రభు ఇచ్చే వాగ్దానాలు ఏమిటో తెలుసండి? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం. ఆకోరు లోయ పశువులు పరుండు, గొర్రెల మేత స్థలమాయను అనుంది. ఎడారి జీవితం పచ్చని చేనుగా చేస్తాను అని దేవుడు వాగ్దానం. హోషే గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అని ప్రభు అన్నారు. ఈ పూట వాక్యం వింటున్న స్నేహితుల సోదరు, ఆకోరు లోయ అనుభవంలో నుండి నిన్ను నీవు తగ్గించుకొని నీ కుటుంబాన్ని సేవ్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, ఇంతకాలం వాక్యం వింటున్నాను, కానీ నా కుటుంబంలో ఉన్న లోపాన్ని కనుగొలేకపోయాను.
నా జీవితంలో ఉన్న లోపాన్ని కనుగొలేకపోయాను. పాపాన్ని దాచిపెట్టడం ఎంత ఘోరమో నాకు అర్థమైంది. నన్ను క్షమించు ప్రభువా అని. నీ కుటుంబాన్ని సరిదిద్దుకో. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆ కోరులోయ పచ్చని మేత స్థలముగా మార్చే దేవుడు, ఆ కోరులోయ నిరీక్షణ ద్వారముగా మార్చే దేవుడు, శాపగ్రస్తమైన దాన్ని ఆశీర్వాదప్రదంగా చేయగలిగిన దేవుడు. అతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పూట. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు, నీ కొరకు త్యాగమైపోయిన దేవుడు నీవు పాడైపోవాలని, నీ కుటుంబం నష్టపోవాలని కోరుకోవట్లేదు ఆయన. నీవు తిరిగి సరిదిద్దపడాలని, నీ కుటుంబం దీవించబడాలని, నీ భక్తి జీవితం దీవించబడాలని, నీ పరిచర్య దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ పూట ఒక చిన్న తీర్మానం దేవుని కొరకు చేసి నిన్ను నీవు తగ్గించుకొని ఆశీర్వాదాస్పదముగా మారాలని మనము చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.